హరే కృష్ణ. మనం భక్తి చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు అనేది వస్తూ ఉంటాయి. అందులో ఒక ప్రత్యేకమైన ఆటంకం ఏంటంటే, తల్లిదండ్రులు విరోధం అనేది చేస్తూ ఉంటారు. ఇస్కాన్‌కి వెళ్తే, భక్తి చేస్తే, హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ పోతే, ఎక్కడ వాళ్ళు బ్రహ్మచారిలో సన్యాసులైపోతారు. అమ్మాయిలైతే ఎక్కడ పెళ్లి చేసుకోరు అనేసి చాలా కంగారు పడుతూ ఉంటారు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భక్తి అనేది వివిధమైన ఆశ్రమాలు అనేది చేయొచ్చు. మనకి శాస్త్రాల ప్రకారం బ్రహ్మచారి ఆశ్రమం, గృహస్థ ఆశ్రమం, వానప్రస్థ ఆశ్రమం మరియు సన్యాసి ఆశ్రమం అని 4 రకాల ఆశ్రమాలు ఉంటాయి. సో భక్తి చేసే ప్రతి వ్యక్తి బ్రహ్మచారి లేదా సన్యాసి అవ్వాల్సిన అవసరం లేదు. మనం చూసినట్లయితే శ్రీల ప్రభుపాదుల వారు, ఎవరైతే ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు ఉన్నారో, ఆయన పెళ్లి చేసుకొని తన భార్యతో ఉంటూ, తన పిల్లలతో ఉంటూ కూడా భక్తి చేశారు. అండ్ వయసు అనుసారంగా క్రమేణా ఆయన సన్యాసం అనేది తీసుకున్నారు. ఎవరైతే శ్రీకృష్ణుడు, భగవంతుడు భగవద్గీతని ఎవరికైతే ఇచ్చారో అర్జున, ఆయన కూడా గృహస్థనే. సో భగవద్గీత చెప్పినప్పుడు ఆయన గృహస్థనే, చెప్పిన తర్వాత కూడా ఆయన గృహస్థనే. సో పెళ్లి చేసుకోరు, ఫ్యామిలీ లైఫ్ అనేది నార్మల్ గా ఉండదు అనే అపోహలు మనం ఉండకూడదు. మనము ఎలాగైనా భక్తి అనేది చేయవచ్చు. ఈవెన్ శ్రీ ప్రభుపాదులు వారు చెప్తారు, డోంట్ లీవ్ యువర్ ఫ్యామిలీ బట్ బ్రింగ్ కృష్ణ ఇన్ టు యువర్ ఫ్యామిలీ. సో మీరు మీ పరివారాన్ని, మీ ఫ్యామిలీని వదిలిపెట్టకండి, కానీ మీ ఫ్యామిలీలో కృష్ణుని కూడా ఒక భాగం చేయండి. అలా చేసినప్పుడు మీరు మీ వాళ్ళతోనే ఉంటూ భక్తిని చేస్తూ ఆ కృష్ణ కృపని పొందగలరనేసి అనుకుంటారు. సో అందుకనే ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. భక్తి అనేది మనము గృహస్థ జీవితంలో కూడా చేయవచ్చు. సో భక్తి మరియు మనం చేసే కార్యాలు కలిసినప్పుడు మనం ఇంకా ఇంకా విజయాన్ని పొందుతాము. హరే కృష్ణ.